जय बोलो गणेश महाराज की जय। भगवान की जय। गजानन महाराज की जय बोलो गणेश महाराज की जय। హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే గణేష్ నిమజ్జనం రోజు తీసిన వ్లాగ్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ చేశారనమాట మా అపార్ట్మెంట్ లో గణేష్ నిమజ్జనము. ఆ రోజు 5 days అయింది. 5 days కి మేము వినాయకుడిని తీసేసాము. ఇంట్లో వినాయకుడిని తీసి కూడా కింద పెట్టాము. అయితే మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సో దట్ నాకు కూడా రోజు ఒక వీడియో పోస్ట్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. మీరు వీడియోస్ చూసి లైక్ చేస్తే నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తాను అనమాట, లైక్ డైలీ వ్లాగ్స్ పెట్టడానికి. जय बोलो महालक्ष्मी माता की। यजमानस्य लक्ष्मी देवता संपूर्ण वरप्रसाद वरसिद्ध्यर्थो नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि। फूल भगवान की जय। गजानन महाराज की जय। भगवान की సో వినాయకుడి నిమజ్జనం పెట్టిన రోజే ఆ రోజు కుంకుమార్చన ఉండే, దాని తర్వాత అన్నదానం కూడా ఉండే. అన్నదానం తర్వాత ఈవినింగ్ వేలం పాటేసి దాని తర్వాత వినాయకుడి నిమజ్జనం ఉండే అనమాట. సో అట్లా మొత్తం ఒకటే రోజు ఉండే అన్ని. మా బంటిని మంచిగా వీడియోస్ లో రాబంటే ఏమైనా వీడియోస్ తీద్దామంటే అస్సలు రాడు. ఒకవేళ ఇట్లా బై మిస్టేక్ కాదు, కావాలని ఏమైనా వీడియోస్ తీసామనుకోండి అవి పంపించే వరకు ఊరుకోడు. అండ్ చెప్పాను కదా అన్నదానం ఉండే, కింద అక్క వాళ్ళు పూజ చేయించారు, వాళ్ళే అన్నదానం కూడా చేయించారు అనమాట. సో అట్లా మంచిగా అన్నదానం ఎంజాయ్ చేసి దాని తర్వాత కొంతసేపు కోలాటము ఇంకా డాన్స్ అవన్నీ చేశారు. వినాయకుడి నవరాత్రులు అన్ని ఉంచుకొని మంచిగా వినాయకుడి తోటి ప్రసాదాలు అవన్నీ చేసుకొని తిని అందరం మంచిగా ఎంజాయ్ చేసి లాస్ట్ కి వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో కదా. లైక్ అప్పటి వరకు బానే ఉంటుంది, వినాయకుడు వెళ్ళిపోయాక మొత్తం అసలు ఖాళీగా అసలు ఏదో మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేస్తది. నేనైతే వినాయక చవితి రోజు మంచిగా రెడీ అవుతారు కదా అందరూ, నేనేమో నిమజ్జనం రోజు రెడీ అయ్యాను. అదేంటంటే పండుగ రోజు అసలు టైం లేదు. ఇంకా చూసారు కదా వ్లాగ్, అందులో వర్షం పడి అంత వినాయకుడిని తీసుకురావడమే చాలా కష్టం అనిపించింది. ఇంకా కుంకుమార్చన అవన్నీ ఉండే కాబట్టి నేను మంచిగా ఆ రోజు రెడీ అయ్యాను. ఇంకా ఆ రోజు సాటర్డే సండే వచ్చేసరికి ఇంకా ఎక్కువ టైం దొరికింది. పండగ రోజు అంత టైం లేదు, ఎందుకంటే ఆ రోజు ఆఫీస్ ఉండే. నా డాన్స్ చూసి నవ్వుకోకండి, నాకు అస్సలు రాదు, ఏదో అందరిని చూసి చేయడమే. కాకపోతే అవి కోలాటం స్టిక్స్ కదా, సో దాండియా స్టిక్స్ తోటి కొంచెం మేనేజ్ చేయొచ్చు. అసలు నిమజ్జనం రోజు కూడా రెడీ అవ్వకపోతుండే, కాకపోతే షైనీ వచ్చేసి నువ్వు చెప్పావు కదా అక్క మంచిగా లంగా స్టిచెస్ తీసుకొని మరి వేసుకున్నా నువ్వు చెప్పినందుకు, ఇప్పుడు నువ్వు రెడీ అవ్వకపోతే ఎట్లా అనింది. అయ్యో నా కోసం రెడీ అయింది కదా అని సరే అని ముందు రోజు అంటే పూజ చేయించిన రోజు పైన అట్లనే ఉంటే మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని రెడీ అయ్యా అనమాట. దాని తర్వాత లడ్డు ఆప్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ లడ్డు అయితే 21,000 కి అన్న వాళ్ళు కొన్నారనమాట ఈసారి అయితే. ఇంకా వినాయకుడిని తీసేస్తుంటే అయితే అసలు పిల్లలందరూ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు లేకపోతే అంటే బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే వెళ్ళిపోతుంది అని తెలిసేసరికి బాగా ఏడవడం స్టార్ట్ చేశారు అనమాట ఒక్కొక్కరు. ఇంకా అక్కడ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ఏముంది అంటే సార్ మూవీలో మహారాజయ్య అని సాంగ్ ఉంటది కదా, అది ప్లే అవుతుంటే అసలు అందరికి గూస్ బంప్స్ వచ్చేసాయి. నిజంగానే ఎట్లా అనిపించింది అంటే అబ్బా ఇంకా నిజంగానే 9 days ఉంచుకుని ఉంటే బాగుండేది కదా అట్లా అనిపించింది మాకు కూడా. కానీ అందరికి ఇంకా కుదరాలి కదా, మళ్ళీ అందరూ ఉండాలి అందరు చేసుకోవాలి అంటే అందరికి కుదిరిన రోజు అయితే సండే కాబట్టి సండే రోజు చేశారు. కొంతమంది ఉండి కొంతమంది లేకపోతే మళ్ళీ ఆ వైబ్ రాదు, అందరు ఎంజాయ్ చేయలేరు కదా. ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్స్ కి చాలా మంది లీవ్ పెట్టేశారు, అంటే చిన్న పిల్లలందరూ. ఆంటీ వాళ్ళు కూడా ఏం వెళ్తావులే ఇంకా లైట్ తీసుకోవాలి, వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు అనమాట. పిల్లల్ని ఎట్లన్నా రేపొద్దున స్కూల్ కి పంపించాను, సో ఏదో ఎంజాయ్ చేసేది మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కూడా. నా వాయిస్ ఓవర్ వింటుంటే మీకు ఏమైనా గొంతు చేంజ్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే నిమజ్జనం రోజు కొంచెం స్ప్రైట్ ఇంకా కొంచెం ఆ ముందు రోజు ఐస్ క్రీమ్స్ పెట్టాం కదా అది కూడా తినేసా, దానివల్ల కొంచెం కోల్డ్ అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ డేనో గొంతు చేంజ్ అయిపోయింది. నార్మల్ గా ఐస్ క్రీమ్స్ తింటే నాకు ఎప్పుడే ఇట్లా కోల్డ్ అయినట్టు అట్లా ఏం లేదు, షేక్స్ తాగినా కూడా ఏమనిపించదు. కాకపోతే ఈసారి మాత్రం స్ప్రైట్ తాగినందుకే అనిపిస్తుంది. ఇంక ఇక్కడేమో వినాయకుడిని ఎక్కించారు కదా ఆటోలోకి, దాని తర్వాత క్రాకర్స్ అవి స్టార్ట్ చేశారు.
ఇదంతా మా బంటి మిస్ అయిపోయాడు అనమాట. షాప్ లో ఉండే లాస్ట్ కి అంటే ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతుంది వినాయకుడు అన్నప్పుడు షాప్ క్లోజ్ చేసేసాక వచ్చాడు. ఆ వినాయకుడు ఆ నిమజ్జనము ఆ వైబ్స్ అన్ని ఎంజాయ్ చేస్తుంటే నాకైతే మేము వినాయకుడు పెట్టుకుందే గుర్తొచ్చేది. మేమైతే ఫుల్ ఎట్లా అంటే లైక్ డిన్నర్ అయిపోతుండే అనమాట అక్కడే. ఇంకా అసలు వేరే దగ్గర వేరే ఏది ఇంట్లోకి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండకపోతుండే. ఒక్కొక్క రోజు 11 వెరైటీస్, 12 వెరైటీస్, 15 వెరైటీస్ అట్లా ఉంటుండే అనమాట. ఆంటీ వాళ్ళు అందరం చేసుకుని వస్తుండే ఒక్కొక్కటి. ఇంకా మేమే మా ఇంటి ముందు అసలు వేరే ఎవరు లేరు, మా బిల్డింగ్ వాళ్ళమే పెట్టుకుంటుండే అనమాట అక్కడ పాతింటి దగ్గర. సో చాలా మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు అవన్నీ జస్ట్ మెమరీస్ అని అర్థమైనప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో కదా. ఇక్కడే అన్నమాట కూల్ డ్రింక్స్ తాగాను. ఆ కూల్ డ్రింక్స్ వల్ల ఎఫెక్ట్ వెంటనే చూపించింది, కోల్డ్ అయిపోయింది. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత అట్లా తాగాను, దాని వెంటనే ఎఫెక్ట్ వెంటనే చూపించేసింది. నాకు బేసిక్ గా ఈ ఐస్ క్రీమ్స్ కి, కూల్ డ్రింక్స్ కి, షేక్స్ కి అసలు వీటికి ఏమీ కోల్డ్ అవ్వదు. కాకపోతే నాకు రెండు ఉన్నాయన్నమాట దేనికి బాగా కోల్డ్ అవుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అంటే వాటర్ చేంజ్ కి. ఫస్ట్ నేను అక్క ఇద్దరం కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాటర్ మేమే క్యారీ చేసేవాళ్ళము. అండ్ దెన్ డస్ట్ ఎలర్జీ. ఒక్క రోజు ఇల్లు ఏదన్నా డస్ట్ కి ఉన్నాను అంటే క్లీన్ చేశాను అంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ డే నుంచి కాఫ్, కోల్డ్, ఇంకా వాయిస్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ రెండు తప్ప మిగతా వాటన్నిటికీ నాకు ఏమి అలా వినాయకుడిని ఎక్కించేసారు. స్టార్ట్ చేశారు దాండియా, దాని తర్వాత కొంచెం డాన్స్ చేశారు. ఇంకా తెలిసిందే కదా డీజే స్టార్ట్ అయిపోతే ఒక్కొక్కరము ఎట్లా అసలు సింకే ఉండదు ఒకరికొకరు, కానీ అందరం డాన్స్ చేస్తాము, ఆ వైబ్ ఎంజాయ్ చేస్తాము అంతే. ఇంకా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరు. అసలు నిజంగా లిటరల్లీ అందులో 50% ఏడ్చారు అనమాట, వెళ్ళొద్దు వినాయకుడిని ఇవ్వము అని. అంత బాధ అనిపించింది పాపం వాళ్ళందరికీ. ఇందాక అసలు చూసారా మీరు, అందరూ అట్లా గ్లాసెస్ పట్టుకుని వేసారు. యాక్చువల్లీ బయట అప్పుడు అందరూ అంకుల్స్ ఇంకా అన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తుండే అనమాట. సో మేమందరము లోపలికి వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా కూల్ డ్రింక్స్ స్టార్ట్ చేయంగానే అట్లా డాన్స్ చేసేసారు. నాకు కామెడీ అనిపించింది. అండ్ దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి దాండియా అవన్నీ చేసామన్నమాట. ఇక్కడ అన్ని సాంగ్స్ కాపీరైట్స్ అవి ఇష్యూస్ ఏం లేకపోతే మంచిగా పెట్టచ్చేమో, కాకపోతే అన్ని ఈ కాపీరైట్ ఇష్యూస్ వల్ల అసలు ఏం పెట్టలేకపోతున్నాము. అందుకే మ్యూజిక్ యాడ్ చేసా కొంచెం అట్లా లైట్ గా. ఎంతసేపు నేను డాన్స్ చేసిందో చూసారు కదా, మా బంటి డాన్స్ చూడండి ఇప్పుడు. మంచిగా వాడు కూడా ఎంజాయ్ చేశాడు, కాకపోతే కొంచెం సేపే, ఎక్కువసేపు కాదు. ఎందుకంటే నైట్ ఆల్మోస్ట్ 11-11:30 తర్వాత అంటే షాప్ క్లోజ్ చేశాక వచ్చాడనమాట. అప్పటికి అంతా అయిపోయింది. కొంచెం సేపు అంటే ఎదురుగా తేజ వాళ్ళందరూ ఉంటాయి కాబట్టి మంచిగా కొంచెం సేపు వేసాడు డాన్స్. మా బంటి ఈ వీడియోస్ చూసుకొని అమ్మ నువ్వు యూట్యూబ్ లో పెడితే మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు, నన్ను ప్లీజ్ పెట్టకు అని చెప్తున్నాడు ముందే. లేకపోతే ఈ వీడియోస్ నాకు ముందే సెండ్ చెయ్యి, నేను వాళ్ళకి చూపిస్తాను, అప్పుడైతే నన్ను ఎక్కిరించకుండా ఉంటారని. దట్స్ ఓకే, ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నకు ఎక్కిరిస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. అది ముందే వచ్చి వీడియో చూపించకు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ మేము 11 years వినాయకుడు పెట్టినప్పుడు కూడా ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉండింటే మేము అవన్నీ షేర్ చేసేదాన్ని అంత మంచిగా. ఇప్పుడు అవన్నీ మెమరీస్ కదా, ఒకవేళ అప్పుడు ఉండింటే బాగుండేది అనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వీడియోస్ నేను ఒక 2-3 years తర్వాత కానీ 4-5 years తర్వాత కానీ వేరే ప్లేస్ లో ఉన్నప్పుడు చూసుకుంటే ఇవి కూడా మంచి మెమరీస్ ఉంటాయి కదా. మేబీ ఒకవేళ వినాయక చవితి ఎంజాయ్ చేయలేకపోయినా కూడా ఈ వీడియోస్ చూసుకుంటా వైబ్ వస్తుంది. వీడియోస్ మిస్ అయిపోయినా కూడా ఇట్లా యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి అదొక మంచి మెమరీ నిజంగానే. సో అట్లా బంటి వాళ్ళందరూ కొంతమంది ఏమో వినాయకుడి తోటి దాంట్లో ఏమంటారు దాన్ని ఆటోలో వచ్చారు. మేమైతే అంకుల్ వాళ్ళ కార్ లో వెళ్ళాం అనమాట. లాస్ట్ ప్రసాదం
లాస్ట్ ప్రసాదం. అవును కదా. అయ్యో రియా, చెప్పు మరి వాళ్ళకి మంచి పడేమని. సరే పిల్లలకి కూడా అనిపిస్తుంది అంటే అంత మంచిగా పూజలు చేసి అట్లా వినాయకుడిని అంత వాటర్ గలీజ్ వాటర్ లో అంతా నిమజ్జనం చేస్తే అట్లా పడేయద్దు, మంచిగా పడేయాలి, అట్లా పాపం వస్తుంది అంటున్నారు. లిటరల్లీ ఒక్కొక్కరు నిజంగా ఏడ్చారు కూడా. మేమైతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు మొత్తము వినాయకుళ్ళు అన్ని మా మెయిన్ రోడ్ మీదకే కనిపించేటివి, అసలు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఈసారి మాత్రం అట్లా చెరువు దగ్గరికి వెళ్తేనే ఆ వైబ్ కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర అయితే అసలు అట్లా జస్ట్ బిల్డింగ్ పైకి ఎక్కితే చాలు మొత్తం అంతా కనిపించేది. ఎన్ని వినాయకుళ్ళు వెళ్తే అన్ని వినాయకుళ్ళు ఇంటి ముందు నుంచి వెళ్ళేటివి అనమాట, మంచిగా అనిపించేది. నెక్స్ట్ మంత్ తెలుసు, ఇంకా పెట్టలే కదా. షైనీ డాన్స్ లో అక్కడైతే కలర్ బాగా వస్తుంది. बोलो गणेश महाराज के ఇక్కడైతే చాలా తొందరగా అయిపోయింది నిమజ్జనము. మేమైతే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 1.5 hours 2 hours కూడా వెయిట్ చేసే వాళ్ళము నిమజ్జనం కోసము. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఓన్లీ ఒక 3-4 విగ్రహాలు మాత్రమే ఉండే, దాని తర్వాత మందే అన్నమాట. మేమైతే అప్పుడు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఫుట్పాత్ మీద కూడా కూర్చుండే వాళ్ళము, అంత లేట్ అయ్యేది. చాలా ఈజీగా తొందరగా అయిపోయింది అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఫస్ట్ గణేష్ నిమజ్జనం అయింది కదా, అదే అన్నమాట మన ఇంట్లో వినాయకుడు, అంటే మన బిల్డింగ్ లో వినాయకుడు ఫస్ట్ మంది అయింది. అక్కడ 2 ఉంటే అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వినాయక చవితి కోసం వెయిట్ చేయాలి, మళ్ళీ ఆ వైబ్ ఎంజాయ్ చేయడానికి. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి.